ఏపీ తెలంగాణ ముఖ్యమంత్రులు సమస్యలను సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవాలని సూచించారు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు. హైదరాబాద్ సిటీ అంతర్జాతీయ నగరంగా డెవలప్ కావాలని ఆకాంక్షించారు. భారతీయ భాషలను అభివృద్ధి చేయాలని ప్రధాని మోదీ కంకణం కట్టుకున్నారని చెప్పారు. మనం మన భాషలను గౌరవించుకోవాలని పిలుపునిచ్చారు. తన తర్వాత కూడా ముప్పవరపు ఫౌండేషన్ ఇట్లాగే కొనసాగాలన్నారు. భవిష్యత్తు బాగుండాలంటే అందరూ ప్రకృతిని ప్రేమించాలన్నారు. రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్లోని స్వర్ణ భారత్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు ఆధ్వర్యంలో నిర్వహించిన సంక్రాంతి సంబరాల్లో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా త్రిపుర గవర్నర్ నల్లు ఇంద్రసేనారెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ప్రముఖ సినీ నటుడు బ్రహ్మానందం హాజరయ్యారు. సంక్రాంతి ప్రాశస్త్యం ప్రవచనం చేశారు గరికపాటి నరసింహారావు. స్వర్ణ భారత్ ట్రస్ట్ ప్రాంగణంలో నూతనంగా నిర్మించిన ముప్పవరపు ఫౌండేషన్ భవనాన్ని ప్రారంభించారు ఇంద్రసేనారెడ్డి. భారత సంస్కృతి సంప్రదాయాలను కాపాడటంలో ముందు వరుసలో ఉండే వ్యక్తి వెంకయ్య నాయుడు అని చెప్పారు గవర్నర్ ఇంద్రసేనారెడ్డి. ఇక హిందూ పండుగలు ప్రకృతితో ముడిపడినవని అన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. స్వర్ణ భారత్ ట్రస్ట్ ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుండటం అందరికీ గర్వకారణమన్నారు వెంకయ్య నాయుడు. రాజకీయ నాయకుడు కాదు, రాజనీతి నాయకుడని ప్రశంసించారు బ్రహ్మానందం. స్వర్ణ భారత్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారని కొనియాడారు. రెగ్యులర్గా ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాన్ని నిర్వహించటంలో ఆ సందర్భంలో ఇప్పుడే కాదు, వారు ఢిల్లీలో ఉన్నప్పుడు కూడా సంక్రాంతి సంబరాల పేరు మీద అక్కడ ఉన్నటువంటి వాళ్లకు తెలుగు భోజనాలు, అన్ని వెరైటీస్ భోజనాలు పెడుతూ స్వర్ణ భారతి ట్రస్ట్ మరింత ప్రకాశవంతంగా మెరుస్తూ ఇంకా అనేక మందికి మార్గదర్శనం చూపాలని, గ్రామీణ భారత అభివృద్ధికి, భారతదేశ అభివృద్ధికి ఈ సంస్థ ఇంకా పని చేయాలని ముప్పవరపు వెంకయ్య నాయుడు గారు ఇంకా ఆయుష్, ఆరోగ్యం ఇదే రకంగా ముందు ఉండాలని భగవంతుని ప్రార్థిస్తూ, వారు ఆ రకంగా ఉండటం వలన అనేక మందికి ఇంకా ఉత్సాహాన్ని కల్పిస్తూ ఈ యొక్క ప్రజా శ్రేయస్సు దీంట్లో పనిచేసేటువంటి అవకాశం, ఉత్సాహం దొరుకుతుందని చెప్పి ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ, స్వర్ణ భారత్ ట్రస్ట్ మనకు తెలుసు, ఇది సుమారు 25 సంవత్సరాలుగా అద్భుతంగా మన ఉభయ తెలుగు రాష్ట్రాలలో అనేక కార్యక్రమాలు, అది సామాజిక కార్యక్రమాలు కానీ, ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమాలు కానీ, లేక ఉపాధి అవకాశాలు మెరుగుపరిచేటువంటి కార్యక్రమాలు కానీ, ప్రజలను చైతన్యం చేసేటువంటి కార్యక్రమాలు కానీ, పెద్దలు గౌరవనీయులు ముప్పవరపు వెంకయ్యనాయుడు గారి నేతృత్వంలో వారు పార్లమెంట్ సభ్యులుగా ఉన్నప్పుడు కావచ్చు, కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు కానీ, భారత ఉపరాష్ట్రపతిగా ఉన్నప్పుడు కానీ, ఇప్పుడు కానీ ఎంత బిజీగా ఉన్నప్పటికీ, ఎంత ఒత్తిడి ఉన్నప్పటికీ వారు స్వర్ణ భారత్ ట్రస్టు ఈ కార్యక్రమాలు అనేక రకాల సలహాలు ఇస్తూ, దీప గారి నేతృత్వంలో మరి అనేక మంది పెద్దలందరూ ఇక్కడ వచ్చున్నారు, వాళ్ళ యొక్క సహాయ సహకారాలతో అద్భుతంగా ఒక ఆదర్శమైనటువంటి సంస్థగా ఈరోజు తీర్చిదిద్దడం జరిగింది. నూతన శిక్షణ కేంద్రాన్ని ఈరోజు ప్రారంభించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ముప్పవరపు హర్ష గారికి కూడా నా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు. దానికి సహకరించినటువంటి పెద్దలందరూ కూడా తెలియజేసుకుంటూ, మన పండుగలు అనేటువంటివి మరి గొప్ప సాంప్రదాయము, గొప్ప సైన్స్ ఈ పండుగల్లో ఉంది. మన హిందువుల పండుగలన్నీ కూడా ప్రకృతితో ముడిపడినటువంటి, గ్రామాలతో ముడిపడినటువంటి పండుగలు. అటువంటి ఈ యొక్క పండుగల్లో మనకు సంక్రాంతి పండుగ ప్రత్యేకత ఉన్నది. నేను మరొకసారి ఈ యొక్క వేదిక ద్వారా ఇక్కడ ఉన్నటువంటి పెద్దలకు, మిత్రులకు, అదేవిధంగా తెలుగు ప్రజలకు, ఆ రకంగా భారతదేశంలోని హిందువులందరికీ నేను సంక్రాంతి పండుగ సందర్భంగా
హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు. పెద్దలను గుర్తుపెట్టుకోవడం కోసం పెద్ద పండగ సంక్రాంతి. సూర్యుడు మరి ఇటు నుంచి అటువైపు వెళుతున్నప్పుడు, చలి కాస్త తగ్గుముఖం పొట్టేటప్పుడు ఈ ప్రకృతి మనకు అందించిన యొక్క ఆ ప్రకృతి నియమాలను కూడా మనం గుర్తుపెట్టుకొని ప్రకృతిని గౌరవించాలి. నేను ఎప్పుడు చెప్తుంటాను, లివ్ అండ్ లవ్ ద నేచర్ కల్చర్ టుగెదర్ ఫర్ బ్రైట్ ఫ్యూచర్ అని చెప్పారు. మన భవిష్యత్తు బాగుండాలంటే ప్రకృతితో కలిసి మనం జీవించాలి. ప్రకృతి మన పెద్దల పండగలన్నీ కూడా ప్రకృతితో పెట్టారు. ఈ పెద్ద పండగ అప్పటికి పంటలు నూర్పిళ్ళు పూర్తయి కొత్త మన పంటలతో కూడా ఇంటికి వస్తుంది. ఆ మహా సంతోష సమయం అది. అందుకని ఆ పండుగలన్నీ కూడా ఆ పంటలతో కలిపి పెట్టారు. ఇప్పుడు కొంత సీజన్లో మారుతూ ఉన్నాయి, ఋతువులు క్రమం తప్పుతున్నాయి, మనుషులు కూడా కొంత నీతి తప్పుతున్నారు కొంతమంది. వీటన్నిటి వల్ల కొన్ని మార్పులు వస్తున్నాయి. కానీ మన మూలాల్లోకి వెళితే మనము ఈ ప్రకృతిని గౌరవించాలా, ప్రకృతి దేవతలను గుర్తుపెట్టుకోవాలనేది మరొక ఉద్దేశం. ఎవరి భాషను వాళ్ళు గౌరవించాలా. భాషతో పాటు కట్టు బొట్టు మాట ఆట పాట మాట, మన భాష, మన యాస, మన గోస, వీటన్నిటిని కూడా నేను ప్రతి దగ్గర ఎందుకు చెప్తున్నానంటే దీన్ని ఒక మిషన్ లాగా జీవితంలో ఒక మిషన్ లాగా ఉండాలి. మన సంస్కృతి, మన సాంప్రదాయాన్ని మన పిల్లలకి మళ్ళా గుర్తు చేయాలి, మర్చిపోకుండా చూడాలి వాళ్ళని. రెండవది, మన భాషను మనం బాగా ప్రతి ఒక్కరూ ప్రతి ఇంట్లో వీధిలో గుడిలో బడిలో అమ్మ ఒడిలో వచ్చిన భాష అవుతుందో ఆ భాషలోనే మాట్లాడాలి. మనం భారతీయులం, తర్వాత తెలుగువారు. ఇందాక కృష్ణరెడ్డి ఆయన ఇంద్రశెడ్డి గారు మాడుతూ అయిపోయిన తర్వాత జై భారత్. ఎప్పుడూ వెనక్కి తిరిగి చూడకుండా, జెండాలు మార్చకుండా, అజెండాలు మార్చకుండా తన పద్ధతిలో తన జీవితాన్ని కొనసాగిస్తూ నలుగురికి ఉపయోగపడేటువంటి ఒక అద్భుతమైనటువంటి మచ్చలేని మహానేత వెంకయ్య నాయుడు గారు. ఇప్పుడు కొడుకు హర్షవర్ధన్ గారు, కూతురు దీపమ్మ, వీళ్ళు వాళ్ళకి ఆ పేర్లు ఎందుకు పెట్టారో ఏమిటో నాకు తెలియదు. కానండి ఈ దీపమ్మ మాత్రం ఈ ఫౌండేషన్ భుజానేసుకుని ఇన్ని సంవత్సరాలుగా నడుపుతూ ఎంతోమందిని ఆవిడ అవార్డ్స్ ద్వారా ఇచ్చి ఎంకరేజ్ చేసి ప్రోత్సహించి